జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనకి ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించిన ఫేసెస్ అయితే తయారవుతున్నాయి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వేయించాను. ఈసారి కొంచెం చేంజెస్ అనేది అయినాయి. సో దాన్ని కొంచెము ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, నిన్న రాజేందర్ సార్ వచ్చారు. సో సార్ వచ్చి కొంచెము చేంజెస్ అనేది చేశారనమాట. సో మొత్తము దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసండి, లైక్ మాత్రం చేసేసేయండి. ఓకేనా? సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. మనకి వినాయకునికి సంబంధించిన చేతులు అయితే మొత్తం రెడీ చేసుకొని పెట్టుకున్నారు మన అన్న వాళ్ళు. ఓకేనా? సో మొత్తం డబల్ వెల్డింగ్ కూడా అయిపోయింది. చూడండి, కొంచెం చూడండి కనిపిస్తున్న డబల్ వెల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కూడా చూడండి మొత్తము వినాయకుడి చేతులు. సో ఇది రస్ట్ మొత్తం పడ్డది. వర్షం పడితే రస్ట్ అనేది పడుతుంది కాబట్టి చూడండి మొత్తం రస్ట్ పడ్డది చూడండి. ఓకే, మొత్తం ఏదైతే కంప్లీట్ అయిపోయింది మనకి చేతులు అనేది. ఓకే, ఇక్కడ కూడా చూడండి మొత్తం ఇక్కడ ఒక చేతు. సో అక్కడ 4 చేతులు ఉన్నాయి చూడండి. సో 4 చేతులు అనేది కంప్లీట్ అయిపోయి అక్కడ పెట్టేసుకున్నారు. ఫస్ట్ అవే చేతులు అనేది అయిపోయినాయి. సో 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 చేతులు అనమాట. ఇక్కడ కూడా చూపిస్తాను. సో డబల్ వెల్డింగ్ కి సంబంధించింది అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. అయ్యో, సో డబల్ వెల్డింగ్ కనిపిస్తుందా? సో మొత్తం డబల్ చేసుకుంటారు. సో కట్టెలకు కూడా డబల్, మొత్తం అన్ని దీనికి కూడా కర్రలకు కూడా డబల్ మోల్స్ అనేది కొట్టుకుంటారు. సో ఇక్కడ కూడా డబల్ వెల్డింగ్ అనేది చేస్తారనమాట. ఓకేనా? సో అక్కడ అన్న వాళ్ళు మొత్తము కొంచెం ఎక్స్టెండ్ అయిందనమాట. కొంచెం చేంజెస్ అనేది అయింది. మన నిన్న రాజేందర్ సార్ అనేది వచ్చి కొంచెం చేంజెస్ చెప్పారు కాబట్టి కొంచెం చేంజ్ చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను. సో మొత్తం చేతులు అయితే చూసుకోండి. సో అక్కడ కూడా వి షేప్ చేతు, లడ్డు చేతు అన్ని ఇక్కడనే ఉన్నాయి చూడండి. ఓకేనా? సో మనకి పైన వెల్డింగ్ కి సంబంధించింది అయితే పైన యాంగిల్ అయితే డబల్ వెల్డింగ్ అయితే అవుతుంది అనమాట. సో ఈ రోజు ఈవినింగ్ వరకు మనకి డబల్ వెల్డింగ్ సంబంధించింది అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? అక్కడికి వెళ్ళిపోదాం. సో గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చెస్ట్ కి సంబంధించింది అయితే కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో మొత్తము చేంజ్ చేయడం జరిగింది. నిన్న కొంచెం చేంజెస్ అనేది అయిందనమాట. ఓకే, మన నిన్న శిల్పి రాజేందర్ సార్ వచ్చి కొంచెం చేంజ్ చేయడం జరిగింది. ఒక చూడండి మొత్తము ఎక్స్టెండ్ చేసుకున్నారు చూడండి, కనిపిస్తుందా? సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నారు మన చెస్ట్. జస్ట్ చెస్ట్ అండ్ బొజ్జ లేపడం ఒక్కటి ఆలస్యం అనమాట. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఒక డబల్ వెల్డింగ్ కూడా అయిపోయింది చూడండి, కనిపిస్తుందా? సో డబల్ వెల్డింగ్ కూడా అయిపోయింది అనమాట. జస్ట్ లేపడం ఆలస్యం గాయస్. ఇక్కడ కూడా చేతులు వస్తాయి. సో ఈసారి మొత్తం 5 చేతులు. సో పోస్టర్ లో చూపించినట్టు 4 చేతులు ఉన్నాయి కదా. సో 5 చేతులు. సో స్టార్టింగ్ లోనే ఆల్రెడీ చెప్పాను నేను. సో మొత్తము కొన్ని చేంజెస్ అయితే అవుతాయి అనమాట. సో పైన వచ్చేసి మనకి 5 పడగల పాము అనమాట. ఓకే, కనిపిస్తుందా? సో 5 పడగల పాము రైట్ సైడ్ లో అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి 2 స్పేసెస్ అనేది వస్తాయి మన వినాయకునికి. ఓకే, అండ్ రైట్ సైడ్ లో చూసుకోవచ్చు మన చేతులకి 5 చేతులు వస్తాయి ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా 5 చేతులు వస్తాయి. ఓకేనా? కింద లోటస్ ఉంది చేతికి. అండ్ అక్కడ మనకి ఆయుధం ఉంది చూడండి. ఓకే, ఇక్కడ కూడా ఆయుధాలు ఉన్నాయి మనకి వినాయకునికి. ఓకేనా? ఇక్కడ జంజం ఉంది చూడండి. ఓకే, మొత్తం రుద్రాక్షలు ఉన్నాయి అక్కడ. సారీ, సో రుద్రాక్షలు అనేది ఉన్నాయి. ఓకే, రైట్ సైడ్ కింద వచ్చేసి మనకి మూషిక వాహనం వస్తుంది అండ్ లోటస్ వస్తుంది. స్వామివారి రైట్ సైడ్ లో మనకి సోమనాథ జ్యోతిలింగం అయితే దర్శించుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ అదే థీమ్ వస్తుంది. సో మన లింగం అయితే దర్శించుకోవచ్చు. చాలా బాగుంటది థీమ్. అండ్ రైట్ సైడ్ లో మనకి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. సో చాలా పవర్ఫుల్ అమ్మవారు. పైన కత్తి ఉంది, మధ్యలో ఆయుధం అండ్ కింద గది ఉంది. ఓకే, పైన రాక్షసి ఉన్నావు. అమ్మవారి లెఫ్ట్ సైడ్ చేతిలో రాక్షసుడు ఉన్నాడు చూడండి. కింద కూడా రాక్షసుడు ఉన్నాడు. కింద మనకి వచ్చేసి మనకి శివయ్య ఉన్నాడు. ఓకే, మన కాళికామాత ఇలా దర్శించుకోవచ్చు అనమాట. సో మనకి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఎవరు చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇది మన పోస్టర్ కి సంబంధించింది కొంచెం చేంజెస్ అయితే జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి స్వామివారికి సంబంధించిన మెయిన్ ఫేస్ అయితే తయారవుతుంది. ఓకే, మన శిల్పి రాజేందర్ సార్ వచ్చి కొన్ని చేంజెస్ అనేది చేయడం జరిగింది. సో కొన్ని మళ్ళీ అన్ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ తయారు చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. మార్నింగ్ నుంచి అదే వర్క్ మీద ఉన్నారు అనమాట. ఓకే, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం కిరీటం భాగం కొంచెం చిన్న చేశారనమాట. సో మొత్తం అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు చూడండి. మనకి స్వామివారికి సంబంధించింది చిన్న చిన్న ఫేసెస్ అనేది కొంచెం తగ్గించారనమాట. ఎందుకంటే పర్ఫెక్షన్ రావాలి కాబట్టి కొన్ని చేంజెస్ అనేది జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి అన్ని సీకులు అనేది ఏర్పాటు చేసుకున్నారు చూడండి. అన్ని డిస్మాంటిల్ చేశారు అనమాట. ఓకే, ఇక్కడ కూడా అన్ని చూడండి అన్ని ముక్కలు ముక్కలుగా అన్ని పార్ట్స్ గా డివైడ్ చేసేసారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా? మొత్తం అన్ని తీసేసారు చూడండి. సో నిన్న ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, మనకి స్వామివారికి సంబంధించిన చిన్న చిన్న ఫేసెస్ ఉంటాయి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫేసెస్ అనేది అన్ని తయారు చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడైతే అన్ని పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నారు చూడండి. ఓకే, కిరీటం కి సంబంధించింది అయితే మార్నింగ్ తయారు చేసుకొని పెట్టుకున్నారు.
సో నిన్న శిల్పి రాజేందర్ సార్ వచ్చారు కాబట్టి కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. ఓకే, ఇక అన్ని పార్ట్స్ అయితే అగో అన్ని డివైడ్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ గా అగో మన స్వామివారికి సంబంధించిన మొత్తం ఫేస్ అయితే తయారు చేయడం జరిగింది. ఓకే, అక్కడ వచ్చేసి మన నాగబాబు అన్న అండ్ అన్న వాళ్ళు మొత్తము మొత్తం రింగ్స్ కి సంబంధించింది అయితే తయారు చేస్తున్నారు. ఓకే, ఇక చూడండి మొత్తం సర్కిల్ చేసుకొని చాక్ పీస్ తోటి రింగ్స్ అయితే చేస్తారు అనమాట. ఇక్కడ కూడా చిన్న చిన్న ఇగో దంతాలయ్యి అన్ని ఇక చిన్న చిన్న రింగ్స్ అనేది చేస్తున్నారు మన నాగబాబు అన్న. ఓకే, అక్కడ కూడా అందరు ముగ్గురు అన్న వాళ్ళు మనకి మొత్తం అన్ని ఇట్లాంటివి చిన్న చిన్న పార్ట్స్ అనేది చేస్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక అన్న ఈ ఇద్దరు అన్నలు కలిసి ఈ ఫేస్ అనేది తయారు చేస్తున్నారు అనమాట. ఒక మెయిన్ ఫేస్ అన్నమాట ఇది. ఓకే, ఇదిగోండి కిరీటం. సో ఇది కిరీటం భాగము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వేయించాను. సో ఈ రోజు పెద్దగా అప్డేట్ ఏం లేదు, జస్ట్ మనకి చేంజెస్ చేయడం అయితే జరిగింది అనమాట మన స్వామివారి ఫేసెస్. ఓకే, హ్యాంగ్లర్ కి సంబంధించింది అయితే డబల్ వెల్డింగ్ అవుతుంది. ఈవినింగ్ వరకు మన హ్యాంగ్లర్ కి సంబంధించింది అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే, హ్యాంగ్లర్ డబల్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత ఇది రెడీ ఉంటది అనమాట మొత్తం లిఫ్ట్ చేయడానికి. ఓకే, దీనికోసమే పైన హ్యాంగ్లర్ కి డబల్ వెల్డింగ్ చేస్తున్నారు, దానికి ఫిక్స్ చేస్తారు అనమాట. ఓకేనా, సో ఇది సో మొత్తము ఈ స్టేజ్ కి సంబంధించింది అయితే సేమ్ ఇలాంటి సీకులు అనేది వస్తాయి అనమాట. అక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ సీకులు అనేది ఏర్పాటు చేస్తారు. సో మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు జాయింటింగ్ ఇదే సీకులతోటి అయితే చేస్తారు అనమాట. ఓకే, ఎక్స్టెండ్ అవుతుంది కొంచెము స్టేజ్ అనేది. సో ఇక్కడ కూడా కింద వరకు అది వస్తుంది అనమాట. ఏది హ్యాంగ్లర్స్ అనేది వస్తాయి. సేమ్ బేస్మెంట్ ఇలా ఉంది. సో అలానే మనకి కింద హ్యాంగ్లర్స్ అనేది వస్తుంది. సేమ్ బేస్మెంట్ అనేది అంతా కవర్ అయిపోతుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, సో ఈ రోజు పెద్దగా అప్డేట్ ఏం లేదు, జస్ట్ ఫేసెస్ అనేది చేస్తున్నారు. మన స్వామివారి ఫేస్ చూడండి కనిపిస్తున్న స్ట్రక్చర్ అక్కడ నుంచి ఇక్కడ వరకు. తొండం, ఇది తొండం భాగము. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి దంతాలు వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ నుంచి చూస్తాను మళ్ళీ ఒకసారి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తాను మళ్ళీ. సో ఇక్కడ మనకి వినాయకునికి సంబంధించిన హ్యాంగ్లర్ మెయిన్ చెస్ట్ భాగంకి హ్యాంగ్లర్ ఇదే అనమాట. సో మెయిన్ ఇదే, దీంతో మనకి చెస్ట్ అనేది ఆగుతుంది అనమాట. సో అక్కడ కనిపిస్తుందా, సో అది డబల్ వెల్డింగ్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. సో ఒక చూడండి మన అన్న ఇందాక ఒక ఇద్దరు అన్నాలు ఉండే, ఇప్పుడు ఒకటే అన్న చేస్తున్నాడు అనమాట. ఒక అన్న కిందికి వెళ్ళిండు, మళ్ళీ పైకి వచ్చి ఇద్దరు అనేది చేస్తారనమాట. ఓకేనా, ఒక చూడండి మొత్తం మెయిన్ హ్యాంగ్లర్ అనమాట. అది అది అయిపోయిన తర్వాత మనకి చెస్ట్ అనేది లేపుకుంటారు. సో ఇప్పుడే చెస్ట్ కాదు, మనకి వినాయకుడికి సంబంధించిన మొత్తము ఫేసెస్ అన్ని తయారైపోయిన తర్వాత ఒకటేసారి లేపుకుందామని అనుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఒకవేళ ప్లేస్ సరిపోకపోతే మనకి చెస్ట్ అనేది లేపుతారు. అది ఎప్పుడు లేపుతారో మనకి తెలియదు, ఇక ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇక. ఓకేనా, ఒక పైన అయితే హ్యాంగ్లర్ కి సంబంధించింది అయితే డబల్ వెల్డింగ్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ ఇది అక్కడ కనిపిస్తుందా, సో అక్కడ థ్రెడ్ కనిపిస్తుంది, ఆ థ్రెడ్ కి మొత్తం లైన్ గా, సో అక్కడ థ్రెడ్ కనిపిస్తుందా, ఆ థ్రెడ్ కి లైన్ గా హ్యాంగ్లర్స్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ చూడండి, సో అక్కడ ఎలా ఫిక్స్ చేసుకున్నారో ఇక్కడ కూడా సేమ్ అలానే వేసుకుంటారు అనమాట. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడైతే ఏం ఫిక్స్ చేసుకోలేరు, జస్ట్ అలా జియో వైర్ అనేది కట్టుకున్నారు అనమాట. ఓకేనా, సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఆ జియో వైర్ ఉందిగా, సో ఆ జియో వైర్ కి అదే మెజర్మెంట్ లా మనకి హ్యాంగ్లర్స్ అనేది వెనకాల ఉందిగా, మొత్తం బ్యాక్ సైడ్ అనేది మొత్తం ఫిక్స్ చేసుకున్నారు చూడండి. సో అక్కడ ఫిక్స్ చేసుకోలేరు, ఇక్కడ జస్ట్ జాయింట్ వర్క్ అనేది చేసుకున్నారు, దాని తర్వాత డబల్ వెల్డింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో మొత్తము మనకి స్వామివారికి సంబంధించిన ఫేసెస్ అయితే రెడీ అవుతున్నాయి. అండ్ కింద లెగ్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, డబల్ వెల్డింగ్ కూడా అయిపోయింది, అండ్ చేతులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా, కిందికి వెళ్ళిపోదాం. సో చూసారుగా గైస్, ఇది ఇవాళకి సంబంధించిన మన ఖైరతాబాద్ గణేష్ అప్డేట్. ఓకేనా, అదే హ్యాంగ్లర్ మీద మనకి చెస్ట్ ఇంకా బాడీ అండ్ హ్యాండ్స్ వెయిట్ అనేది అవుతుంది అనమాట, అంత బందోబస్తు ఉంటది. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో రేపటి అప్డేట్ లో కలుసుకుందాము. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకేనా, సో సబ్స్క్రైబ్ చేస్తే మీకు డైలీ అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి. సో మీరు డైలీ అప్డేట్స్ అనేది చూసుకోవచ్చు. ఓకేనా, సో రేపటి అప్డేట్ లో కలుసుకుందాము. చలో మరి ఉంటా. జై శ్రీ గణేష.